Welcome to my channel Cherry Family in Qatar. Hi friends! Today we are going to Kite Festival. I will show you where is the kite. See there. Wow. There is the kite. Yes. We are going there only. కనిపిస్తున్నాయి kites. క్రూజ్ దగ్గర ఉన్నాయి కదా kites. అక్కడ కైట్స్ పక్కన చాలా పెద్ద షిప్ ఉంది. వైట్ కలర్ ఇది. క్రూజ్, దట్ ఈస్ ఎ క్రూజ్. క్రూజ్ ఉంది. ఒక ఇంకా పెద్ద లైన్ ఉంది. ఇంతకాలం పెద్ద లైన్ ఉంది. ట్రాఫిక్ చూడు ఇక్కడ. ట్రాఫిక్ ఉంది. టైం 3:30 అవుతుంది. ట్రాఫిక్ చూడు ఎట్లా ఉందో. నైట్ మేము ట్రాఫిక్ నిన్న వచ్చినాం కదా మనము. నైట్ ట్రాఫిక్ చాలా ఉంది నిన్నగా. అందుకని నిన్న వెళ్ళలేకపోయినాం కదా. ఇప్పుడైతే ట్రాఫిక్ ఇప్పుడైతే ట్రాఫిక్ వస్తుంది. ఉంది ట్రాఫిక్ ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యింది. మనం తొందరగా ట్రాఫిక్ ని దాటగాలి, అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ అక్కడ కైట్ ఫెస్టివల్ కి వెళ్ళాలి కదా. చాలా దూరం ఉంటుంది కైట్ ఫెస్టివల్ అయితే. ఇక్కడ చూడండి కాకిలు ఉన్నాయి ఇక్కడ అయితే. ఇంకా కాకిలు అయితే వెనకాకపోయాయి. ఎన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ఉంటాయి? అన్ని ఉంటాయా? అన్ని కంట్రీస్ ఉంటాయా? సో మా చెర్రీ చెప్పినట్టు మేమైతే ఈరోజు కైట్ ఫెస్టివల్కి వచ్చామన్నమాట. సో ఆల్మోస్ట్ మా డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చాము, రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా అక్కడ క్రూజ్ చూడండి. ఈ క్రూజ్ 1 మంత్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ. నాకు కూడా దీని గురించి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. సో క్రూజ్ పక్క నుంచి కైట్స్ ఫ్లై అవుతున్నాయి చూడండి స్కైలో. సో అక్కడికి వెళ్తున్నాము. సో వెళ్ళిపోయాము. మా బావ అయితే కార్ పార్క్ చేసి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తే మేము వచ్చేసాము. సో ఫస్ట్ వెళ్ళగానే మా చెర్రీ ఫేస్ పెయింటింగ్ చూసాడనమాట, ఫేస్ పెయింటింగ్ కౌంటర్. సో అమ్మ నేను ఫేస్ పెయింటింగ్ వేయించుకుంటా అంటే సరే అని చెప్పి ఇంకా నేనైతే టికెట్ తీసుకొని ఇంకా లైన్లో కూర్చోబెట్టాను చెర్రీని. మా చెర్రీకి ముందు ఒక 5 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. సో ఇక్కడ చూడండి కైట్స్, ఎన్ని కైట్స్ ఎగురుతున్నాయో. సో ఇది 2025 కైట్ ఫెస్టివల్ అనమాట. ఇది టికెట్ బూత్. సో ఈ కైట్ ఫెస్టివల్లో యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, గేమ్ స్టాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ కైట్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. కరెక్ట్ మన సంక్రాంతి టైంలోనే ఉంటుంది అనమాట. ఇది ఒక 3 వీక్స్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు వచ్చాము, సంక్రాంతి అయినాక 2 డేస్కో ఏమో వచ్చాము ఇక్కడికి. సో చూడండి కైట్స్ అన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఉంటాయి. ఫిష్ కైట్, డాల్ కైట్, కుక్కు కైట్, చాలా కైట్స్ ఉంటాయి. రోబో కైట్ అని ఇంకేమేమో ఉంటాయి. ఇంకా మేమైతే ఈసారి కైట్ ఏం కొనలేదు. లాస్ట్ ఇయర్ మేము తీసుకున్న కైటే తీసుకొని వచ్చాము. ఇంకా అదైతే ఇప్పుడు మా చెర్రీ ఫేస్ పెయింటింగ్ అయిపోయేంత లోపు మా బావ అయితే పార్క్ వేసి వస్తాడు అనుకుంటున్నా. ఇంకా మా బావ రాగానే ఒక ప్లేస్ చూసుకొని మంచిగా ఫస్ట్ సెటిల్ అయ్యి కైట్ అయితే ఫ్లై చేస్తాము. చూడండి కలర్ఫుల్ కైట్స్ అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడ బర్డ్ కైట్స్ అయితే చాలా మంది ఎగరేస్తారు. బర్డ్స్ చూడండి, బర్డ్స్ కైట్స్ ఇవైతే చాలా మంది దగ్గర ఉంటాయి. హాయ్ కివి. హాయ్ కివి. సే హాయ్ కివి. హాయ్ కివి. మా చెర్రీ ఏమో ఫేస్ పెయింటింగ్ కౌంటర్ దగ్గర కార్ పార్కింగ్. ఇంకా నేను కివి ఉన్నాం. ఇక్కడ ఎవరో బైక్ ఈ వెహికల్ ఉంటే వాళ్ళు ఇచ్చారనమాట కొద్దిసేపు ఆడుకోమని చెప్పి సరే అని కూర్చోబెట్టాను. ఇక్కడైతే మా చెర్రీ టర్న్ వచ్చేసింది. మా చెర్రీ అయితే ఒక ఫేస్ పెయింటింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు.
సో అదైతే స్టార్ట్ చేసేసారు. చూడండి అసలు కదలకుండా ఎంత మంచిగా వేయించుకుంటాడంటే, ఫేస్ పెయింటింగ్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. కలర్స్, స్కెచెస్, పెయింట్లు ఇవంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. సో ఎంత ఇంట్రెస్ట్గా వేయించుకుంటాడో కదలకుండా. మళ్ళీ అది చెడిపోకుండా మంచిగా ఉంచుకుంటాడు జాగ్రత్తగా. మీరే చూడండి, ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఉంటుంది ఆ ఫేస్ పెయింటింగ్ అట్లానే. అన్నయ్యకి ఫేస్ పెయింటింగ్ వేస్తురా చూస్తున్నావా అన్నయ్యని?
సూపర్ ఉంది. ఆడుకుంది అది అది ఇవ్వరు ఇక అయిపోయింది. భయపట్టి వంగి భయపట్టి ఇట్లా వంగి భయపట్టి చెల్లని భయపట్టి ఏమంటున్నా బూ అను. నువ్వు కూడా అను బూ అను. నువ్వు కూడా అను ఇట్లా బూ అను. సరే చెల్లని బూ అను. ఇంక ఇప్పుడైతే మేము కైట్ ఎగిరేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మధ్యలో ఒక ప్లేస్ చూసుకొని అక్కడ సెటిల్ అయ్యి ఇంకా కైట్ అయితే ఎగిరేస్తాము. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్న కైట్. లాస్ట్ ఇయర్ కైట్ ఫెస్టివల్లో రాకెట్ కైట్ అనమాట మాది. మొత్తం అన్ని ఆస్ట్రోనాట్ రాకెట్ అలా ఉంటాయి అన్నమాట. సో అదే కైట్ ఇప్పుడు కూడా ఫ్లై చేస్తున్నాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే నేను కొంచెం స్నాక్స్ ఫుడ్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా పిల్లలు ఆకలి అంటారు కదా అని చెప్పి బయట ఫుడ్ మొత్తం వద్దని చెప్పి కొద్దిగా ఇంటి ఫుడ్ తినొచ్చు అని చపాతీ న్యూట్రిల్లా తీసుకొచ్చా చెర్రీ కోసం. ఇంకా కివీకి కొంచెం రైస్ తీసుకొచ్చాను. ఇంకా ఏవో స్నాక్స్ అయితే తీసుకొచ్చా. ఇక్కడ మా చెర్రీ అయితే చపాతీ తినుకుంటూ ఇంకా కైట్ అయితే ఫ్లై చేస్తున్నాడు. అన్నయ్య ఏడు కైట్ ఎగిరేస్తుండా చూడు అన్నయ్య. కివి హాయ్ చెరీ. నీది వెరైటీగా ఉందంట, అన్ని ఒకేలాగా ఉన్నాయంట. నీది రాకెట్ కైట్. ఏ చూస్తున్నాం అదిగో మా కైట్, అదే రాకెట్ కైట్. కివి ఏది కివి అన్నయ్య కైట్ ఏది? అన్నయ్య కైట్ అదిగో చూడు పైన. అది అన్నయ్య కైట్ అదిగో వచ్చింది. మక్కివి కూడా కైట్ ఎగిరేస్తా ఉంటుంది. చెర్రీ ఏమో కొద్దిసేపు ఇవ్వు నాన్న అంటే కూడా ఇవ్వట్లేడు. సరే అని చెప్పి మళ్ళీ ఇంకొక కైట్ తీసుకున్నాము. ఇదే అనమాట కైట్. వాళ్ళే చూడండి థ్రెడ్ కూడా కట్టిస్తున్నారు అనమాట. కైట్ కౌంటర్, కైట్స్ కౌంటర్.
ఇక్కడ మాకు వింటర్ కదా, సో ఎర్లీగానే చీకటి పడుతుంది అనమాట. డార్క్ షేడ్ చీకటి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఎర్లీగానే 6 ఏమవుతుంది. ఇక్కడైతే ఇది ఫుడ్ కోర్ట్. సో బొమ్మ చూసావా, ఏమైనా తింటారని చెప్పి తీసుకొచ్చాను. అసలు ఏమున్నాయి ఇక్కడ ఏంటి అని చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఒకసారి అసలు రష్ చూడండి, ఎంత క్రౌడ్ ఉందో. కైట్స్ చూడండి, డార్క్ అయిపోయినా కానీ కైట్స్ మాత్రం ఇంకా ఎగురుతూనే ఫ్లై అవుతూనే ఉన్నాయి. ఎవ్వరు ఇంకా వెళ్ళిపోలేదన్నమాట. మినిమం ఒక 9-10 వరకైనా ఆడతారు. సో వీకెండ్ కదా ఇంకా, ప్లస్ సో చీకటి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి మంచిగా కైట్ ఎగరేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. చాలామంది ఫ్యామిలీస్ మొత్తం వచ్చి ఇంకా అక్కడ చాప వేసుకొని మంచిగా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. ఫుడ్ కూడా తెచ్చుకుంటారు ఇంటి దగ్గర నుంచి, లేదా ఇక్కడ దొరుకుతుంది కదా. సో అట్లా ఫుడ్ తినుకుంటూ నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ అక్కడే ఉంటారు అనమాట. సో ఇక్కడ మేమైతే కాటన్ క్యాండీ స్టాల్ దగ్గరికి వచ్చాము. మా చెరికి కాటన్ క్యాండీ కావాలి. ఇంకా చాలు కైట్ ఎగిరేయడము, ఇంటికి వెళ్దామని చెప్పి ఏడ్చింది అనమాట. కన్నీళ్ళు చూడండి, అక్కడ కన్నీళ్ళు పడడం వల్ల అక్కడ ఫేస్ పెయింటింగ్ ఉంది. ఇక్కడ అయితే రెయిన్బో కాటన్ క్యాండీ తీసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. ఇంకా మేమైతే సమోసా ఇంకా కరక్ ఆర్డర్ ఇచ్చాము. ఖచ్చితంగా ఇంకా బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా టీ తాగుతాం. సో టీ తాగుతూ సమోసా తింటామని ఇక్కడ మా కివి కూడా సమోసా తింటుంది, ఎంజాయ్ చేస్తుంది మంచిగా. సో ముగ్గురం సమోసా తింటున్నాం. మా చెర్రీ ఏమో కాటన్ క్యాండీ. అది అయిపోయిన తర్వాత సమోసా తింటామని చెప్పాము. అనుకుందా సమోసా తిను. అట్లా తిరిగేసి వస్తాము అని చెప్పి నేను కివి అయితే ఇట్లా ఒక రౌండ్ వేసేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ అన్నీ ఏవో టాయ్స్ ఉన్నాయి. సో ఈ లైట్ టాయ్స్ అనమాట. అవి ఏం తీసుకోలేదు, మళ్ళీ ఇద్దరు ఏడుస్తారు. అవి కొద్దిసేపట్లోనే పాడైపోతాయి అనమాట. ఇక్కడ అంతా సీటింగ్ ఏరియా అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ సైడ్ కూర్చున్నాము. అండ్ ఇక్కడ డయాస్ ఉంది. ఇక్కడ ఏమంటారు, ఈ 1 వీక్ 3 వీక్స్ ఫ్లై చేసిన కైట్స్ అన్నీ డిస్ప్లే చేశారనమాట. ఇంకా సౌండ్స్, మ్యూజిక్ పెట్టారు, డ్యాన్స్లు వేసే వాళ్ళు డ్యాన్స్లు వేశారు. చూడండి, ఇవన్నీ 3 వీక్స్ ఫ్లై చేసిన కైట్స్ అనమాట. ఈ ఇయర్ కైట్ ఫెస్టివల్ 2 ప్లేసెస్లో చేశారనమాట. సీ లైన్ బీచ్ అండ్ ఇక్కడ ఓల్డ్ దోహా పోర్ట్ దగ్గర 2 ప్లేసెస్లో ఫ్లై చేసిన కైట్స్ అనమాట ఇవన్నీ. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళడానికి రిటర్న్ అయిపోయామన్నమాట. మా చెర్రీ ఆనందం చూడండి, అసలు మంచిగా ఎంజాయ్ చేశాడు కైట్ ఫెస్టివల్ అయితే.
festival enjoyed? Happy? Have you enjoyed? Have you enjoyed? Yes or no? Yes. ఇక్కడ నైట్ వ్యూ చూడండి, సీ నైట్ వ్యూ. బిల్డింగ్స్ చూడండి అసలు ఎంత టాల్ ఉంటాయో. అట్ లాస్ట్కి ఉన్నది పర్ల్ సిటీ. ఇది ఇక్కడ చూస్తున్నది మీరంతా వచ్చేసి వెస్ట్ బే ఆఫ్ ఖతార్, దోహా. వెస్ట్ బే ఆఫ్ ఖతార్ అంటారు. Hope you all like this video. Don't forget to like, share and subscribe to my channel. Bye bye. Have you enjoyed Kite Festival? Yes. Okay, say bye bye. Bye.